రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకంలో విశాఖ నగరం టాప్ ప్లేస్ లో నిలవడం విశేషం. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు పథకం అందుబాటులోకి రావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టింది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్నారనే చెప్పాలి. రాష్ట్రంలో ఆగస్టు నాటికి 2.38 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సదుపాయం వినియోగించుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీకి 96 కోట్లు చెల్లిస్తుంది. రాష్ట్రంలో త్వరలో 1500 నుంచి 2000 వరకు విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ విశాఖ పర్యటనలో ప్రకటించారు. ఏసీ పల్లె వెలుగు బస్సులు కూడా వస్తాయని మంత్రి ప్రకటించడం తెలిసిందే. విశాఖలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ శాతం 63 నుంచి 66% ఉండేది. స్త్రీ శక్తి పథకం వచ్చాక 75%కి పెరిగింది. విశాఖలో 570 బస్సుల్లో ఈ పథకం అమలవుతోంది. విశాఖలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో అధిక శాతం మహిళలు పనిచేస్తున్నారు. నిత్యం ఆటోల్లో వచ్చే మహిళలు ఇప్పుడు సిటీ బస్సులు, అంతర్జిల్లా బస్సుల్లో రోజు 40,000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. నెలకు ప్రభుత్వం నుంచి 60 లక్షల వరకు ఆర్టీసీకి ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అందరికి నమస్కారం అండి. చాలా సంతోషదాయకము. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకము చాలా అద్భుతంగా ఉందండి. ప్రయాణికుల నుండి కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లా నుండి హయ్యెస్ట్ బస్సులు మన జిల్లాలోనూ ఉంటున్నాయి. మన జిల్లాలో 75% వరకు ఈ 5 ప్రొడక్టు ఏవైతే ఉన్నాయో పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మా ప్రయాణికులు మంచి స్పందన వస్తుంది. ఫస్ట్ రోజు అయితే చాలా తక్కువ స్పందన, ఆగస్ట్ 1 ఈవినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి తక్కువ స్పందన కనిపించింది. తర్వాత చూస్తే మహిళా ప్రయాణికులు కూడా పెరుగుతూ వచ్చారు. ఫస్ట్ 42% ఉంటే ఇప్పుడు వరకు 67% వరకు వచ్చింది. దాంట్లో వాల్టేర్ డిపో, గాజువాక డిపో, ఈ డిపోల్లో హయ్యెస్ట్ కొన్ని రూట్లు అయితే 100% దాటి కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా 900K భీమిలి రూటు, తర్వాత 500Y యలమంచిల్ రూటు, తర్వాత 400Y వయా అచ్యుతాపురం రూటు, ఈ రూట్లో అయితే అద్భుతంగా విజయనగరం రూటు, ఈ రూట్లో అయితే అద్భుతంగా ప్రయాణికులు అయితే 80% వరకు కూడా చేరిపోతుండడం జరుగుతుంది. అందరికీ కూడా ఒక డౌట్ ఉండేది, ఎక్కువ మంది రష్గా ఉంటుందని. చూసాక అది అద్భుతంగా ఉంటుందనేది వాళ్ళందరూ తెలుసుకున్న తర్వాత మరి అందరూ కూడా ఇది ఉపయోగించుకుంటున్నారు. ఉన్న స్కీమ్లో ఈ స్కీము ఇమీడియట్గా లబ్ధి పొందాలి అంటే ఇమీడియట్గా పొందేది. మహిళలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది. మంత్రివర్యులు కూడా ప్రెస్ మీట్లో కూడా విశాఖ జిల్లా టాపులో ఉంది మన స్త్రీశక్తి పథకంలో అన్నది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆగస్ట్ 15ని మన మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు కూడా మనం ఓపెన్ చేసి, కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఓపెన్ చేసి వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా తిరగడం జరిగింది. మంచి స్పందన అయితే కనిపించడం జరుగుతుంది. మేము కూడా 10 మందికి తెలియాలని అన్ని బస్ స్టేషన్లో కూడా స్టిక్కరింగ్ చేసి 5 ప్రోడక్ట్లు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే జిరాక్స్ కాపీకి కూడా అలౌ చేయాలనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫోన్లో కూడా జిరాక్స్ చూపించినా సరే అలౌ చేయమని కూడా జరిగింది. అక్కడక్కడ ఇబ్బందుల దృష్ట్యా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే కంటిన్యూస్గా ఏదో ఫోటో బాగోలేదు, ఈ బాగోలేదు అని చెప్పినప్పటికీ కూడా అలౌ చేయమని కూడా మేము చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈ స్కీమ్లో మంచి స్పందన అయితే, ఎటువంటి కంప్లైంట్స్ కూడా జిల్లాలో కూడా లీస్ట్ కంప్లైంట్స్ కూడా మన విశాఖ జిల్లాలోనే వచ్చింది. హయ్యెస్ట్ జిల్లా, తక్కువ కంప్లైంట్లో కూడా ఈ జిల్లా ఉంది మన స్టేట్లో. సో అందరికీ కూడా శుభపరిణామం. ఈ అవకాశాన్ని మరింత విశాఖ భాషలు తెలుసుకొని ఇంకా వినియోగించి, మా విజ్ఞప్తి ఏంటంటే మహిళలందరూ కూడా పీక్ అవర్లో బైక్ వెళ్ళకుండా. ఎందుకంటే ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు హెవీ పీక్ ఉంటుంది. అదేవిధంగా ఈవినింగ్ 4 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుంది. ఈ పీక్ అవర్లో కాకుండా ఖాళీ ఉన్నప్పుడు ఉదయం టిఫిన్ తర్వాత 10 గంటలకి బజార్కి వెళ్ళి 4 గంటల లోపల వచ్చినట్టయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. షాపులన్నీ ఖాళీగా ఉంటాయి.
అదేవిధంగా ప్రయాణం బస్సులన్నీ ఖాళీగా ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది కూడా ఇంకా ఫస్ట్లో అయితే ఓఆర్ అయితే 62% నుండి ఇప్పుడైతే 75%, అంటే 13% వరకు పెరిగింది. అంటే సుమారు 40,000 మంది వరకు మన ప్రయాణికులు, ఫస్ట్లో అయితే 3 లక్షల మంది ఉండేవారు మొత్తం ఓవరాల్గా, ఇప్పుడైతే 3,70,000 వరకు చేరడం జరిగింది. 40,000 మంది మహిళా మనులు చేరడం జరిగింది. ఈ రకంగా అద్భుతంగా ఈ స్కీమ్ని మరింత ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.